సో టైం 4:15 అయింది. సో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. నైట్ రివ్యూ చూసిన తర్వాత ఎవరో ఒక పర్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాడనమాట. మేబీ ఇన్‌స్టాగ్రామ్‌లోనే అక్కడ స్టోరీ పెట్టి ఉంటాయి కదా! చేసి "అన్న అసలు మాస్క్ మ్యాన్ వల్లే అన్న గేమ్ జరుగుతుంది. అసలు మాస్క్ మ్యాన్ లేకపోతే గేమే లేదన్న. అసలు మాస్క్ మ్యాన్ లేకపోతే అసలు ఇంట్రెస్ట్ ఏమొస్తదన్న? అసలు ఫస్ట్ 2 రోజులు ఏం టాస్కులు లేవు. మాస్క్ మ్యాన్ వల్లే అన్న. ఇప్పుడు మాస్క్ మ్యాన్ నెగెటివ్ చేస్తారేంది అందరూ" అన్నాడు. మాస్క్ మ్యాన్ వల్లే గేమ్ జరుగుద్ది. మాస్క్ మ్యాన్ సెంట్రిక్‌గానే గేమ్ జరుగుద్ది. నేనే ఒక వీడియో చేసి మరీ చెప్పా. మా ఆజామ్ ఇచ్చిన అప్డేట్ అని. మాస్క్ మ్యాన్ సెంట్రిక్‌గానే గేమ్ జరుగుతుంది. మాస్క్ మ్యాన్ వల్లే గేమ్ జరుగుతుంది. దట్ మీన్స్ మాస్క్ మ్యాన్ ఒక మానవుడు అనకూడదని కాదు కదా! మాస్క్ మ్యాన్ తప్పు చేస్తే మాస్క్ మ్యాన్ వల్లే గేమ్ జరుగుతుంది కదా అని చెప్పి మాస్క్ మ్యాన్ అనకుండా ఉంటామా? బరాబర్ అంటాం కదా! ఎవరు తప్పు చేసినా అంటాం కదా! సో నిన్న టాస్క్‌లో కూడా ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ జరిగిందో ఇమాన్యుయల్ వాళ్ళు దానికంటే పెద్దవి జరిగాయి. మాస్క్ మ్యాన్, హరీష్ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. తను చెప్పిన స్టేట్మెంట్ మీద తననే కాంట్రడిక్టింగ్ చేసుకుంటాడు. ఎప్పుడు తను చెప్పింది ఈరోజు ఇప్పుడు ఒకటి చెప్తాడు, ఇంకో 10 నిమిషాలు ఇంకొకటి చెప్తాడు. అదే కాన్వర్జేషన్‌లో తను చెప్పిన స్టేట్మెంట్‌కి మళ్ళీ రివర్స్ స్టేట్మెంట్ కూడా ఇస్తారు తను. ఆయన ఇష్టం వచ్చింది చెప్తాడు ఆయన. అది ఎవ్వరు మాట్లాడకుండా నిన్న జరిగిన ఇష్యూలో ఏదో మాస్క్ మ్యాన్ వాయిస్ రేజ్ చేసేసాడు. అది తప్పు అనిపించింది, యారగెన్స్ అనిపించింది. అది కాదు, ఇంకా చాలా ఉంది. ఎందుకంటే మాస్క్ మ్యాన్ చెప్పింది ఏంటి? నేను చాలా తెలివిగా ఆలోచిస్తాను, నేను ఆన్ పాయింట్ మాట్లాడతాను, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను, నేను చాలా ఓపెన్గా ఉంటాను. సో నాకు ఎక్కడ కాన్వర్జేషన్ ఎక్కడ ఆపాలో నాకు తెలుసు, అవన్నీ నాకు తెలుసు అని చెప్పిన మాస్క్ మ్యాను నిన్న పొద్దున్న నుంచి అన్ని కాంటాక్టింగే చేశాడబ్బా. అది ఎవ్వడూ మాట్లాడకుండా ఏదేదో మాట్లాడేస్తే ఎట్లా? సో ఇప్పుడు ఆఫ్టర్ ఎపిసోడ్ ఏదైతే వాళ్ళిద్దరు తిట్టుకున్నారో ఇద్దరు గొడవ జరిగిందో, సో నైట్ ఏం జరిగిందనేది మాట్లాడుకుందాం. అండ్ సంజన గారిని నామినేట్ చేశారనమాట. సో కామనర్స్ అందరు కలిసి ఒకరి పేరు నామినేట్ చేయాలంటే సంజన గారు నామినేట్ చేశారు. నామినేట్ చేసిన తర్వాత సంజన గారు చెలోకి చంద్రముఖి వచ్చిందనమాట. నాండా చంద్రముఖి డా అసలు మీరేం డా బిగ్ బాస్ ఈ 1-2 నామినేషన్లు కాదు, 4 నామినేషన్లు నాకు ఇవ్వు, దడ వేస్తాను. నన్ను నామినేట్ చేస్తారా? నన్ను నామినేట్ చేస్తారా అంటుంది అక్క. ఏందో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందో ఏమో మరి నాకు తెలియట్లేదు. బట్ సుమన్ శెట్టి అడ్డుపడుతున్నాడు. సంజన గారు వెళ్ళిపోకుండా అడ్డుపడుతుంది ఎవరైనా హౌస్లో ఉన్నారంటే సుమన్ శెట్టి గారు అడ్డుపడుతున్నట్టున్నారు. సుమన్ శెట్టి గారికి మంచి పొద్దున ఇంతకు బిగ్ బాస్ నైట్ అప్డేట్, నేను నైట్ అంతా మెలుకుదని కష్టపడి ఆ రికార్డ్ చేస్తా అంటే నీ బాధ ఏందిరా బిగ్ బాస్ మామ? ఎందుకు ఆయన మీద క్లోజ్ పెడతావు? ఎందుకు 10 నిమిషాలు ఆయన మీద కెమెరా అట్టే ఉంచి తిప్పవేంది? ఎందుకు ఆయన అట్లా చూపిస్తున్నావు? అంటే ఇప్పుడు ఆయన ఏం చెయ్యట్లేదని నేను చెప్పి ఆయనకి ఓట్లు రాకుండా చేస్తే నామినేషన్స్లో కొత్త ఆయన బయటకు పంపించిద్దామనా? లేకుంటే ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, జాగ్రత్తగా గమనించండి, అందరిని ఎట్లా చూస్తున్నాడు అని నేను చెప్పాలని చెప్పి నువ్వు అట్లా 10 నిమిషాలు ఆయన మీద కెమెరా పెట్టావా? ఫుటేజ్ బొక్క కదా. అటుపక్క అంత మంచి కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటే వాళ్ళ మీద కెమెరా తిప్పకుండా ఇటుపక్క ఈయన మీద పెడతాం ఎందుకు కెమెరా? ఆయన కూడా వాళ్ళనే చూస్తున్నాడు, మేము కూడా వాళ్ళనే చూస్తాం కదా. నువ్వు కెమెరా పెడితే ఏడ దొరికిన సంతరా బిగ్ బాస్ మామ, చూసుకోవాలి కదా ఇట్లాంటివన్నీ. షట్. ఇప్పుడు ఏమైనా జరిగిందంటే, సో ఇమాన్యుయల్ మన రీతు చౌదరి మాట్లాడుకుంటా ఉంటారు. రీతు చౌదరిని అయితే ఎందుకో నాకు అనిపిస్తుంది విష్ణుప్రియ ప్రాపర్ ట్రైన్ చేసి పంపించిందేమో అని అనిపిస్తుంది నాకు. ఫస్ట్ 2-3 ఫ్యూ వీక్స్ ఇలా మాట్లాడు, తర్వాత ఫ్యూ వీక్స్ ఇలా ఉండు, తర్వాత ఫ్యూ వీక్స్ ఇలా ఉండు, చాలా జాగ్రత్త చూసుకో ఏ కంటెస్టెంట్ ఎలా మాట్లాడాలి. సో మాస్క్ మ్యాన్కి లైట్గా సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడింది ఈ అమ్మాయి, కొంచెం అటు ఇటుగా. అంటే ఆయన వెళ్ళలేదను, ఆయన అనలేదను, అది ఇలా మాట్లాడుతూనే ఉంది అనిపించింది. ఎందుకు వచ్చిన గొడవ అని. అండ్ మాస్క్ మ్యాన్ది కూడా కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఏం పాస్ చేశాడు అనేది నేను ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ కాన్వర్జేషన్లో మీకు అది గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో హార్ట్ ఫీలింగ్స్ అబ్బా, నాకెవరు అక్కడ బావులు లేరు, బావమర్తులు లేరు. ఓకే, నాకు అనిపించింది చెప్తున్నా అంతే. సంజన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ. ఆమె రూల్ బ్రేక్ చేసింది, ఆమె ఇష్టం వచ్చేట్టు ఆమె లోపలికి వస్తుందని. ఆమె ఫస్ట్ రోజు వచ్చిన రోజు కొంచెం పొలైట్గా కనిపించింది. సో తర్వాత నిన్న కొంచెం హడావడిగానే కనిపించింది నిన్నంతా. ఇది మండే రోజు లైవ్ మొత్తం చూసాం కదా, కొంచెం ఎక్స్ట్రా చేస్తూనే ఉంది ఆమె స్టార్టింగ్ నుంచి. లైట్గా ఆమెలో ఒక హీరోయిన్ అన్న నేను తోపుని అన్న వచ్చేసింది. ఎగస్ట్రాలన్నీ ఒక్క సెకండ్ ఊడిపోయింది. ఓకే ఆమెలో అది వచ్చేసింది అన్నమాట, ఆ ఫీలింగ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఆమె నామినేట్ చేసేసరికి ఆమె తీసుకోలేకపోయింది. అంతమంది ఉండగా సెలబ్రిటీస్లో 9 మంది ఆమె నామినేట్ చేసి కామనర్స్ కూర్చొని, సో ఆమెకి
పాయింట్స్ చెప్పడం, మనీష్ వచ్చిన తర్వాత కట్ట పాయింట్స్ చెప్పడం, మీరు నెగిటివ్ అని చెప్పడం, మీ వల్ల నెగిటివిటీ వస్తుంది, సో నెగిటివ్ వైబ్స్ ఉండేవాళ్ళు హౌస్లో ఉండడానికి వీలు లేదు, నాకు నచ్చదు, అండ్ మీరు అబద్ధాలు చెప్తారు, ఇలాంటి చాలా చాలా మాటలు అనేసారు అనమాట. టక్క చెప్పేశారు. సో ఆమె తీసుకోలేకపోయింది. అక్కడ ఆమె ట్రై చేసింది కానీ, బట్ ఆమె బయటకు వచ్చి మళ్ళీ కంటైనర్ రూమ్లో కూర్చొని ఇంకా నాండా చంద్రముఖిడా అని చెప్పి ఒక్కొక్కరిని వరుసగా మాట్లాడుతూ ఉందన్నమాట. ఎంత మాట్లాడుతుందంటే ఆమెకి ఎంత కోపం వచ్చిందంటే, వాటర్ కోసం బర్నీని పిలిచి, నేను లోపలికి పోను వాటర్ కోసం, మీరు కొంచెం తెచ్చిస్తారా ప్లీజ్ అని చెప్పి తెచ్చిచ్చింది. తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ కూడా వాటర్ తెచ్చిచ్చాడు. ఇమాన్యుయల్తో చెప్తుంటుంది, నేను ఒక 19 మంది 15 మంది నా ఆఫీస్లో ఉంటారు, నేను వాళ్ళకి బాస్ లేడీని, అలాంటిది నేను సినిమాలు అలాంటి నేను ఏదో సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఇక్కడికి వస్తే ఇలా చేస్తారా నామినేషన్, అసలు ఏమైనా పాయింట్స్ ఉన్నాయో వాళ్ళ దాంట్లో, నెగిటివిటీ అంటారా, అదంటారా, నన్ను లయర్ అంటారా అని చెప్పి ఏదేదో మాట్లాడేస్తుంది అనమాట. భలే కోపంలో ఉందా. నామినేషన్ పాయింట్లు చాలా గట్టిగా చెప్పారు వీళ్ళు. మనీష్ చాలా బాగా చెప్పాడు పాయింట్స్, మామూలుగా కూడా అల్లాడిచ్చేశారు అనమాట. మేబీ ఈ వీక్ ఆమె వెళ్ళగలుగుతుందా అంటే ఇంకా రేపు నామినేషన్ జరుగుతాయి అనుకుంటాను. సుమన్ శెట్టి గారు లైన్లోకి వస్తారు. వన్స్ వచ్చిన తర్వాత ఇంకా లైటే. అండ్ మేబీ సుమన్ శెట్టి గారిని ఎక్కువ మంది నామినేట్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది, ఒకవేళ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గారి నామినేషన్స్ జరిగితే. అదే సంగతి. సో ఇప్పుడు డిస్కషన్ మనం ఎక్కడికి వచ్చాం, రీతు చౌదరి ఇమాన్యుయల్ మధ్య డిస్కషన్ గురించి మాట్లాడుకుందాం. మన ఇమాన్యుయల్ చెప్తుంటాడు అనమాట. యాక్చువల్గా ఇమాన్యుయల్ ఏం చెప్పాలని ట్రై చేస్తున్నాడంటే, అండ్ ఇక్కడ తెలిసింది ఒక విషయం ఏంటంటే, సో ఇటుపక్క ఇమాన్యుయల్ అండ్ రీతు కాన్వర్జేషన్, అటుపక్క భరణి మన మాస్క్ మ్యాన్ కాన్వర్జేషన్. సో వీళ్ళిద్దరు కాన్వర్జేషన్లో తెలిసిన హైలైట్ పాయింట్ ఏంటంటే, మనోడు అన్న కొంచెం చూసుకొని చెప్పన్నా అన్నాడు కదా ఆ టైం అడిగినప్పుడు. సో దానికి కౌంటర్ ఇచ్చాడు. ఆ టైంలో అప్పుడు గుండంకులు అనలేదు మనోడు. గుండంకులు అనేది ముందు మధ్యాహ్నం అనేది 2 3 సార్లు అనేది మధ్యాహ్నం. అప్పుడు ఆ టైంలో అనలేదు గుండంకులు అని. అది నాకు తెలిసింది. అది ఎలా తెలిసిందనేది మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వీళ్ళ కాన్వర్జేషన్ విందాం అనమాట. అక్కడే నాకు కాంట్రాడిక్టింగ్ అనిపించింది మాస్క్ మ్యాన్ది. మనోడు అంటాడు అనమాట, మన చుట్టుపక్కల వాళ్ళని నవ్వించడం నా టార్గెట్. సో ఆయన ఏమనుకుంటాడు, ఈయన ఏమనుకుంటాడు అనేది నాకు అనవసరం. ఓకే, నేనేం మనసులో పెట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చేవన్నా నేను చెప్పు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే మధ్యాహ్నం అన్నానో అప్పుడు ఆయన వినలేదు. ఆయన విన్నాడంటే ఆయన వినలేదు అన్నాడు రా అని చెప్పి రితు చౌదరి, సారీ ఆయన వినలేదు అని చెప్పి ఆయన వినలేదు అంటాడు ఏంటి, ఆయన విన్నాడు అని చెప్పి అన్నాడు అంటాడు ఇమాన్యుయల్. రితు చౌదరి ఉండి ఆయన వినలేదేమో రా, యాక్చువల్గా ఉండకుండా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన అప్పుడే రియాక్ట్ అయ్యేవాడు కదా అంటే, సో నేను 2-3 సార్లు నన్ను చాలా పెద్దగా నన్ను ఎందుకు వినే ఉంటాడు అని చెప్పి ఆయన మనోడు అంటాడు అనమాట. సో తర్వాత ఈ అమ్మాయి ఏమంటుందంటే, లేదు నాకు వెళ్ళేది అనిపించింది, ఎందుకంటే 4-5 టైమ్స్ అన్నావు కదా, నువ్వు గట్టిగా అన్నా కూడా అక్కడ మనీష్ ఉన్నాడు కదా పక్కన ఇంకొక అతను, సో అతను రియాక్ట్ అయ్యాడు, సో కాబట్టి ఇతను రియాక్ట్ అవ్వలేదేమో అని చెప్పి మనోడు ఆమె అంటుంది అన్నమాట, రితు చౌదరి అంటే. సో దానికి మనోడు, నాకైతే విన్నాడని అనిపించింది, 4-5 టైమ్స్ నేను చాలా గట్టిగా అన్నాను, వినకుండా ఉంటాడని చెప్పు, ఫస్ట్ నుంచి కూడా నాతో ఆ దూరం నుంచి ఉన్నప్పుడు మీరు ఓకేనా అంటే మీరు ఓకే అంటే మీరు ఓకే అయితే నేను కూడా ఓకే అంటాడు, నేను కూడా మీరు ఓకే అయితే నేను కూడా ఓకే అని అంటాను. సో అలా ర్యాపో వచ్చింది, సో అలా కొంచెం ఆ చనువు అనేది వచ్చింది, సో అందుకని నేను మాట్లాడాను, లేకపోతే నేను ఎందుకు మాట్లాడతాను. నెక్స్ట్ ఇంకొకటి, ఆయన ఫీల్ అయ్యాడని చెప్పి నాకు అనిపించి నేను సారీ కూడా చెప్పాను. నేను వెళ్ళి సారీ చెప్పానంటే, ఎప్పుడు మధ్యాహ్నం సారీ చెప్పానంటే, లేదు ఇంతాక సారీ చెప్పి ఇంతాక అన్నావా, ఇంతాక మేము నవ్వుకున్నాం కదా అంటే, అసలు ఇంతాక అనలేదు, మధ్యాహ్నం అన్నాను. ఆయన అది మాట్లాడేసరికి ఇంతాక మాకు నవ్వు వచ్చింది. అది ఎలా ఉందంటే సార్, అత్త తిట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకు అన్నట్టు అలా ఉందన్నమాట అది అని చెప్పి మనోడు ఒక సామెత చెప్తాడనమాట. సామెత చెప్పి దానికి ఆయన హర్ట్ అయ్యాడని చెప్పి నాకు అనిపించి నేను ఆయనకి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి హక్ చేసుకొని అలా వద్దని చెప్పాను. అయినా కూడా ఆయన కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడంటే ఆయన అయితే ప్రిపేర్ అయ్యొచ్చాడు. సో ఓకే, ఆయన అంటే మధ్యాహ్నం అన్నాను కదా, సో ఆయన దాన్ని మనసులో పెట్టుకొని మనం ఇమాన్యుయల్ గట్టిగా చెప్తుంది, మీరు అర్థం చేసుకోండి. ఇమాన్యుయల్ ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో ఆ బిట్వీన్ ద లైన్స్ ఏంటంటే, నేను మధ్యాహ్నం అన్నాను, అప్పుడే రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు రియాక్ట్ అయ్యాడు, ఇప్పుడు నేను అనలేదంటాడు ఇమాన్యుయల్. ఇక్కడ ఈ గ్యాప్లో ఆలోచించుకున్నాడు ఆయన. సో ఆ గ్యాప్లో ఆలోచించుకొని వెంటనే అన్నాడు. అక్కడ గ్యాప్ ఏం రాలేదు కదా, సో వాళ్ళు తింటున్నారు, అక్కడ పార్టీ పేపర్స్ పడింది అండ్ బిగ్ బాస్ అడిగాడు, మనోడు కొంచెం కామెడీ చేశాడు. తర్వాత ఆయన చెప్పి మా మానిటర్ని అడగండి అని చెప్పి, సో తను వస్తే తను అడగండి చెప్తా అంటే, సో టైం చెప్పు అని చెప్పి కొంచెంసేపు టైం చెప్పంటాడు. మనోడు చూసుకొని చెప్పన్నా అంటాడు. అప్పుడు వెంటనే నువ్వు కూడా చూసుకొని మాట్లాడు అన్నాడు టక్కని. సో దానికి ముందు ఏం జరగలేదు, అంతకుముందు జరిగింది అది.
ఓకేనా? ఇక్కడేం అనలేదు. సో, అంటే మనోడికి ఏమనిపిస్తుంది? అప్పుడు అన్నింది విన్నాడు. అందుకని ఇప్పుడు రియాక్ట్ అయ్యాడాయన. నేనిప్పుడు అనలేదు కదా అని. సో, వీళ్ళకి అర్థం కాలే. వీళ్ళిప్పుడు అన్నారేమో అని అనుకుంటున్నారు. మనోడు ఇప్పుడు అనలేదు. ఆ టైంలో అనలేదు ఫుడ్ తినేటప్పుడు. అప్పుడు అన్నది గానికి ఆలోచించుకొని ఇప్పుడు రియాక్ట్ అయ్యాడు. అందుకని ఆ పాయింట్‌కి కలపడం నాకు నచ్చలేదని చెప్పి మనోడు చెప్తున్నాడు. ఓకేనా? అది యాక్చువల్‌గా ఈ అమ్మాయికి అర్థం కాలేదు. ఈ అమ్మాయికి అర్థం కాలే ఆ పాయింట్. అండ్ నెక్స్ట్ నాకు అనిపించింది నేను ఎక్కువసేపు మాట్లాడడానికి కానీ నాకైతే ఆర్గ్యూ చేయాలనిపించలేదు. సో, ఆయనతోటి అందుకే నేను వదిలేశానని చెప్పినప్పుడు సో, ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. బర్నీ గారు అండ్ మన మాస్క్ మ్యాన్ మాట్లాడుకుంటా ఉన్నప్పుడు మాస్క్ మ్యాన్ చెప్తాడు, యాక్చువల్‌గా నేను అది అతను అన్నానండి. నేను అతను బర్నీ గారు అంటారనమాట. నేను ఆల్రెడీ అతనితో మాట్లాడాను. అతను నాకు చెప్పాడు. నేను హరీష్ గారు కూడా మనీష్ గారు కూడా వచ్చి అడిగారు. అంటే మిమ్మల్ని కాదంటే యాక్చువల్లీ నాకు మనీష్ గారు చెప్పారు. మధ్యాహ్నం టాస్క్ జరుగుతున్నప్పుడు అప్పుడు అన్నారంట. సో 2 టైమ్స్ అది టాస్క్ జరుగుతుంది కదా! నేను పెద్ద పట్టించుకోలేదు. సో మనీష్ నాతో ఏమన్నాడంటే, అదేంటండి మిమ్మల్ని అలా అంటే మీరు పట్టించుకోలేదు. ఓహో! ఓకే. మీకు అతనితోటి ర్యాపో కుదిరిందా? అందుకని మీరు అతన్ని అనలేదా? అని నేను అన్నాను అని అన్నాడు నాతో మనీషు. సో, అందుకని నేను అప్పుడుది అండ్ ఇప్పుడు ఆయన కొంచెం చూసుకొని చెప్పాను అనేసరికి నేను అప్పటికప్పుడు ఇచ్చేసాను. నాకు అప్పుడే వినిపించుంటే అప్పుడే ఇచ్చాను అని అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటానంటే, ఇక్కడ కాసేపు ఆగితే ఇక్కడ నేనేమంటానంటే, మాస్క్ మ్యాన్ స్ట్రైట్ ఫార్వర్డ్. మాస్క్ మ్యాన్ మొహం మీద మాట్లాడతాడు. మాస్క్ మ్యాన్ ఎక్కడ ఏదనిపిస్తే అది మాట్లాడతాడు అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే మనీష్ చెప్పాడో మాస్క్ మ్యాన్‌కి అప్పుడే ఇమాన్యుయల్ పిలిచి అడగొచ్చు కదా! ఇప్పుడెందుకు కరెక్ట్‌గా టైం చూసి మాట్లాడటము? ఇప్పుడెందుకు అన్న కొంచెం చూసుకొని చెప్పానంటే దానికి కౌంటర్ పంచ్ లాగా నువ్వు కూడా కొంచెం చూసుకొని మాట్లాడని ఎందుకు అంటాము? అప్పుడే మాట్లాడొచ్చు కదా! ఎప్పుడైతే మనీష్ చెప్పాడో అప్పుడే పిలిచి అడుగుండాల్సింది. అది కదా మాస్క్ మ్యాను. అది కదా తన క్యారెక్టర్‌ని తను డిఫైన్ చేసుకుంది. ఇప్పుడెందుకు మాట్లాడతారు మాస్క్ మ్యాను? అండ్ అది కూడా కాకుండా దాంతో పాటు ఇంకా ఫుడ్. ఫుడ్ దగ్గర యాక్చువల్‌గా ఇమాన్యుయల్‌కి ఫుడ్ అవి పెట్టిచ్చాను. సో, నేను యాక్చువల్‌గా మనోడే అంటాడు, నేను మార్నింగ్ ఫుడ్ తిన్నాను. సో, నేను 1 మీల్ ఎ డే అన్నాడు. మార్నింగ్ టిఫిన్ తిన్నాను. సో, ఇప్పుడు నేనేం పెద్ద తినను. నేను కొంచెం పీసులుంటే తిందాం అనుకున్నాను. బట్ అక్కడ అందరూ ఏసుకునేసరికి ఒక్క పీసే ఉండేసరికి అది కూడా సంజన గారికి ఇచ్చాను అని చెప్పాడు. మళ్ళీ బయట ఏం చెప్పాడు వాళ్ళిద్దరు హీటెడ్ ఆర్గ్యుమెంట్‌లో, నువ్వు తినలేదని కూడా నువ్వు తినలేదు అని చెప్పి నేను కూడా తినలేదన్నాడు. మళ్ళీ ఇక్కడేమంటున్నాడు బిగ్ బాస్ దగ్గర ఏమన్నాడు, బిగ్ బాస్ నేను ఆల్రెడీ ఆయనే చెప్పిన మాటలే బర్నీ గారితోటి. నేను ఆల్రెడీ పొద్దున్న టిఫిన్ తిన్నాను బిగ్ బాస్ నాకైతే అవసరం లేదు. సో, కాబట్టి నేను వాళ్ళకి ఇస్తున్నానని చెప్పాడు. 1 మీల్ ఎ డే అని కూడా ఆయనే చెప్తాడు. 1 మీల్ డే అనే చెప్తాడు. ఉదయం టిఫిన్ తిన్నానని ఆయనే చెప్తాడు. బిగ్ బాస్ నాకు ఫుడ్ అక్కర్లేదని ఆయనే చెప్తాడు. నీకోసం ఫుడ్ తెలియదని నీకోసం తెలియదని ఇక్కడ చెప్తాడు. కంప్లీట్ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ అనమాట. దట్ టు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మధ్యాహ్నం ఎప్పుడో తెలిసినప్పుడు నువ్వు అప్పుడే అడగాలి కదా! ఎందుకు ఇప్పుడు అడదాకా వెయిట్ చేసావు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ నాకది. మాస్క్ మ్యాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం లేదు. అంతా కంటెంట్. మళ్ళీ చెప్తున్నాను క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. మాస్క్ మ్యాన్ వర్సెస్ హౌస్‌మేట్స్ మాస్క్ మ్యాన్ వర్సెస్ టెనెంట్స్ ప్లస్ రిమైనింగ్ కామనర్స్. ఇదే జరగబోతుంది. ఇదే జరగాలని అనుకుంటున్నాడు మాస్క్ మ్యాన్. ఇలా జరిగేదాకా డ్రైవ్ చేస్తున్నాడు. పిచ్చి మొహాలు వీళ్ళకి ఏం తెలియదు కాబట్టి వీళ్ళు క్వశ్చన్ చేయడం తెలియట్లా వీళ్ళకి. వీళ్ళు అడగట్లేదు. వీళ్ళు మాట్లాడట్లేదు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన దాంట్లో అసలు పాయింట్స్ ఉండవు. ఆయన ఫాన్ ఫేస్ మాట్లాడుతున్నారని మనకు అనిపిస్తుంది. ఆయన ఏంటంటే అప్పుడే మాట్లాడుండొచ్చు. సో, ఇప్పుడు ఏంటంటే కౌంటర్ పంచ్‌గా వేసేసరికి అది కొంచెం ఇబ్బంది చాలా షాక్ ఉంటది. అందరి ముందు మాట్లాడాడు. అంటే అతను అందరి ముందు అన్నాడు కాబట్టి ఇతను కూడా తిరిగి అందరి ముందు అనాలని చెప్పి ఇమాన్యుయల్‌ని అందరి ముందు అన్నాడు. దానికి ముందు ఇమాన్యుయల్ చేసిన పని అవ్వచ్చు, ఇమాన్యుయల్ పడిన కష్టం అవ్వచ్చు, ఇమాన్యుయల్ కోసం తీసుకెళ్ళిన ఫుడ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ అసలు ఏం పట్టించుకోలేదు. నన్ను అన్నాడు, నేను కూడా అన్నాను. అది మెచ్యూరిటీయా? నేను చాలా గొప్పగా ఆలోచిస్తాను. నేను చాలా బాగా ఆలోచిస్తాను. నాకు ఎక్కడ ఆపాలో తెలుసు అన్నప్పుడు అతన్ని పిలిచి ఒంటరిగా మాట్లాడితే తప్పేమైతది? మీకు అనకుండా ఉంటాడు కదా అతను. ఒంటరిగా పిలిస్తే ఇంకా మీ మీద రెస్పెక్ట్ పెరుగుద్ది. ఆహా! మనం అలా చెయ్యం కదా! అందరి ముందు అవమానించాల. ఇదే మనిషి ఏమన్నాడు, ఇతను కెమెరాకి ఫుడ్ చూపించి, ఫ్రూట్స్ చూపించి నేను తీసుకెళ్ళిపోతున్నా అంటే ఏమన్నాడు, ఈయనొకడు కెమెరా ముందు ఏం చేయడానికన్నా బాబోయ్ నా వల్ల అవ్వట్లేదు అన్నాడు మనీష్. ఈయన కెమెరా ముందు ఆ పర్ఫార్మెన్స్ చేసి లోపలికి వెళ్తే దానికి ఏమంటాడు, దానికి చూస్తే ఇంకేమన్నా ఉందా అసలు? మామూలు విషయం కాదు అసలు మాస్క్ మ్యాన్ది. పక్కా అన్ని కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్సే. పొద్దున్న నుంచి కూడా అంతే. పొద్దున్న బ్యాడ్జ్‌లప్పుడు కూడా అంతే కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్. ఇంతకు అంతే కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు కూడా అంతే కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్. మొత్తం ఏది మాట మీద నిలబడ్డు. అసలు ఆయన చెప్పిన మాటలు ఆయనే మర్చిపోతా ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకో సెకండ్‌కి ఇంకో ఏదో మాట్లాడేస్తా ఉంటాడు.
ఏందో అసలు నాకైతే ఏం అర్థం కాల సీరియస్లీ. బట్ బిగ్ బాస్ హౌస్లో కావాలి, పర్సన్ ఉండాలి బిగ్ బాస్ హౌస్లో, దాన్ని నేను తప్పుపట్టట్లా. అతను బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. ఒక కనీసం ఒక 6-7 వారాలు 8-9 వారాలు ఉండాలి గట్టిగా. మేబీ ఆయనైనా పాజిటివ్ అవ్వచ్చు, ఇది పెద్ద విషయం కాదు. ఇంకా పోయే కొద్ది ఇంకా జరుగుతుంటుంది, పెద్ద జరుగుతుంటాయి. ఇంకా నామినేషన్స్ జరగలేదు. నామినేషన్స్ జరుగుతుంటే ఈయన మైండ్ సెట్కి, ఈయన బుర్రకి, ఈయన మాట్లాడే విధానానికి నామినేషన్స్ పాయింట్స్లో ఊరిని దొరికిపోతాడు. ఈయన చిన్న కాన్వర్జేషన్లోనే దొరికిపోయాడు ఆయన. పొద్దున్న ఇంతాక రాత్రి నామినేషన్స్లో ఒక అరగంట 40 నిమిషాలు జరుగుతుంటే ఒక్కొక్క పర్సన్ చేస్తుంటాడు, దొరికిపోతాడు ఆయన. ఆయన జస్ట్ ఆయన ఒక యూనిక్ పర్సనాలిటీగా కనిపించడానికి ఆయనకు ఒక గుండు ఉంది. ఆయన ఒక మనిషి డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. ఆ డిఫరెంట్గా యాటిట్యూడ్ చూపించడం కోసం ఆయన ఇదంతా చేస్తున్నాడు. యాజ్ ఎ పర్సన్ అంత నాలెడ్జ్ఫుల్ పర్సన్ అంటే నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఆయన నాలెడ్జ్ ఏంటి అనేది, ఆయన గేమ్ ఏంటి అనేది నాకు తెలియట్లేదు ఇక్కడ. బట్ ఆయన ఏంటి సింపతి గేమ్ ట్రై చేస్తున్నాడు. ఇది వరకు పర్ఫెక్ట్ సింపతి గేమే ట్రై చేస్తున్నాడు. అక్కడ అంతకు తప్పితే ఆయన తోపు తురుము గేమ్ ఆడింది ఏం లేదు. తోపు తురుము గేమ్ ఆడాడని నాకు అనిపించాలని అనుకుని ఉంటే నేను ఆయన ఇమాన్యుయల్ అప్పుడైతే మనీష్ చెప్పాడో అప్పుడే 1-to-1 పిలిచి మాట్లాడేస్తుంటే అబ్బా మాస్క్ ఆయన తోపురా అనుకునేవాడిని, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకునేవాడిని. బట్ ఆయన అది అలా చేయలేదు. వెయిట్ చేశాడు సిట్యువేషన్ కోసం, కౌంటర్ పని చేయడం కోసం వెయిట్ చేశాడు, అందరి ముందు మాట్లాడడం కోసం వెయిట్ చేశాడు. సిట్యువేషన్ అప్పుడైతే హీట్ అవుతుందని అనుకున్నాడు, ఆ టెన్షన్ అప్పుడైతే వచ్చుద్దని అనుకున్నాడు. అలాగే జరిగింది, అలాగే చేశాడు. సో కంటెంట్ క్రియేట్ చేశాడు కెమెరాకి. మధ్యాహ్నం నుంచి అన్నిసార్లు నేను గట్టిగా అంటే నాకు వెళ్ళేది నా జోన్లో లేనంట. ఆ జోన్లో లేకపోతే తర్వాత చెప్పాడు కదా. అంటే తర్వాత చెప్పిన తర్వాత కూడా అప్పుడు అడగలేదంటే సో ఆ టైంలో కూడా అడుగుండేవాడు కాదు. అంటే ఆ టైంలో వినిపించినా కానీ పట్టించుకునే లేదంటే, కావాలని పట్టించుకొని ఉన్నాడు. సిట్యువేషన్ వచ్చినప్పుడు వాడుకుందాం అనుకో ఉంటాడు ఆ సిట్యువేషన్లో. సో సాయంత్రం మంచి టైము సిట్యువేషన్ కరెక్ట్గా దొరికింది, క్యాలిక్యులేట్ చేసుకుంటే వేసుకున్నాడు. అంతే కదా, అలాగే అనిపిస్తుంది కదా ఎవరికైనా. అలాగే అనిపించింది. చూద్దాం ఏం జరిగిద్దో. సో ఇదే అనమాట నైట్ అంతా అప్డేట్. ఇవే జరుగుతా ఉన్నాయి, వీళ్ళే మాట్లాడుకుంటా ఉన్నారు, ఏం లేదు కానీ మొత్తం మీద. సో ఈ 2 కాన్వర్జేషన్స్లే దానికి కొనసాగింపుగా. సో నిన్న పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా నైట్ ఎండ్ దాకా సో ఇది జరుగుతూ ఉందన్నమాట. అండ్ ఇమాన్యుయల్కి అర్థమైంది అతను ఏం మాట్లాడుతున్నాడు అనేది. సో నాకు కూడా అర్థమైంది, కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని తప్పితే ఇంకా అంతకన్నా నాకు ఇంకేం అనిపించలేదు అనమాట. సో అది నాకు ఓవరాల్గా నాకు అనిపించింది. ఇంకా డిస్కషన్స్ కూడా పెద్దగా ఏం జరగలేదు, ఇంకా అంతా మిగిలినంత నార్మల్గానే ఉన్నారు. ఓవరాల్ ఇదనమాట. చూద్దాం ఏం జరిగిద్ది అనేది ముందు. బట్ ఇప్పటికైతే మాత్రం అర్ధరాత్రి ఆ ఇంట్లో ఇదే జరిగిందని నాకు అనిపించింది. దాని తర్వాత చిన్న కాన్వర్జేషన్స్, అవి నథింగ్. అండ్ మన ఛానల్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, జై హింద్.